ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కల్ట్ క్లాసిక్ బద్రి మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. సెప్టెంబర్ 2న రీ రిలీజ్ ప్లాన్స్ తో అభిమానుల్లో జోస్ పీక్స్ లో ఉంది. పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబోలో 2000వ సంవత్సరంలో వచ్చిన బద్రి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. పవన్ మేనరిజం తో యూత్ లో క్రేజ్ సాధించిన ఈ చిత్రం దర్శకుడు పూరిని టాలీవుడ్ కు పరిచయం చేసింది. నీవు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ డైలాగ్, ఏ చికితా, బంగాళాఖాతంలో సాంగ్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరెట్. ఈ కల్ట్ మూవీ రీ రిలీజ్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా సెప్టెంబర్ 2 పవన్ బర్త్డే సందర్భంగా బద్రీని థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రింట్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉంది. అమిషా పటేల్, రేణు దేశాయ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ చేయడం ఖాయం. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో తారక్ యాక్షన్ అదిరిపోనుంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వార్ 2 భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. బ్రహ్మాస్త్ర, ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో తారక్ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టైల్లో పర్ఫెక్ట్ గా ఇమిడిపోయిన ఎన్టీఆర్ ఈ సినిమాలో చేసే స్టంట్స్ ఫ్యాన్స్ కు ఊహించని ట్రీట్ ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకు తారక్ ను చూసిన యాక్షన్ సీక్వెన్స్ లకు భిన్నంగా సరికొత్త స్టైల్లో అద్భుతమైన స్టంట్స్ తో అదరగొడుతున్నాడట. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఇప్పటికే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. వార్ 2లో ఎన్టీఆర్ మాస్ రేంజ్ లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాడని టాక్. టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ గురించి హాట్ న్యూస్. థియేటర్లలో అంచనాలు అందుకోలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుమల తెరకెక్కించిన రాబిన్ హుడ్ సినిమా భీష్మ తర్వాత మంచి హైప్ క్రియేట్ చేసింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం G5 స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 2 నుంచి G5 లో స్ట్రీమింగ్ కానుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ డేట్ లో ఎంత నిజం ఉందనేది అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.